హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులోకి కొద్దిగా కూడా ఆయిల్ యూజ్ చేయమండి. ఆయిల్ లేకుండా ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాము. అంతేకాకుండా మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏది లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జస్ట్ 10 to 15 మినిట్స్లో చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇంతకీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. దీన్ని రవ్వ అప్పం అంటారండి. స్పంజీగా నోట్లో అలా కరిగిపోతుందన్నమాట. ఈ రవ్వ అప్పంతో పాటు టేస్టీగా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా ఈ రవ్వ అప్పం ఇంకా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1/4 కప్పు దాకా అటుకులు తీసుకోండి. ఏ అటుకులైనా పర్వాలేదండి, దొడ్డు అటుకులైనా పర్వాలేదు, పలుచటి అటుకులైనా పర్వాలేదు. సో అటుకులు వేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే ఇందులో ఉండే డస్ట్ అనేది పోతుందన్నమాట. ఇలా వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సూజీ, అంటే మనం బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా, ఉప్మా చేసుకుంటాం. సో అది 1 కప్పు దాకా వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పులిసిందైతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కదా, రుచి బాగుంటుందన్నమాట. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచు దాకా అల్లాన్ని వేసుకోండి. అలాగే కారానికి తగినట్టుగా 5 లేదా 6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వాటిని కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, ఈ చట్నీలోకి చింతపండు ఎక్కువ పట్టదండి, జస్ట్ కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. ఇలా టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుంటే టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఇందులోకే కాదు, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా లేదా దోశ, ఇడ్లీ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చట్నీ తయారు చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టిన అటుకుల్ని, రవ్వని చూద్దామండి. సో ఇలా 15 నిమిషాల పాటు నానబెట్టేస్తే రవ్వ అంతా కూడా పెరుగుని, వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుని సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా సాఫ్ట్గా తయారైన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు కానీ ముక్కలు కానీ ఏమీ లేకుండా వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ అనేది స్పంజీగా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు అవసరమైతే, అంటే మీరు దోశలు వేసేటప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది అనమాట, అంటే రవ్వ కదా, సో వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది థిక్గా అయిపోతే ఇంకొంచెం నీళ్లు వేసుకుని కొద్దిగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనకి దోశ అనేది స్పంజీగా రావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ వేస్తున్నానండి. ఒక చిన్న స్మాల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది మీకు క్వాంటిటీ వచ్చేసి 1 టీ స్పూన్ దాకా వస్తుంది. ఆ ఈనో పౌడర్ని ఇందులో వేసేసేయండి. ఈనో పౌడర్ వేసిన తర్వాత అది యాక్టివ్ చేయడం కోసం 1 టీ స్పూన్ దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేయండి. ఇప్పుడు ఈ ఈనో పౌడర్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ బ్యాటర్ అంతా కూడా ఫ్లఫీగా అయ్యేలా చేస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈనో పౌడర్ కనుక లేకపోతే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చండి. అంటే మనం కేక్స్లో యూస్ చేస్తాం కదా, ఆ పౌడర్ని 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. లేదంటే మీరు 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి దాన్ని యాక్టివ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 మెథడ్స్లో మీరు ఏది యూస్ చేసినా కూడా
దోశలు అనేవి స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వేసేసిన తర్వాత బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా ఉండాలన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనాన్ని పెట్టుకోండి. పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బ్యాటర్ని ఒక గరిటె దాకా పైనుంచి వేయండి. ఇలా వేసినప్పుడు మీరు స్ప్రెడ్ చేయకూడదండి. జస్ట్ అలా వేస్తే ఆ కన్సిస్టెన్సీకి దోశ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఆ మాత్రం స్ప్రెడ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యేంత వరకు పెనం మీదే ఉంచండి. దోశ అంతా కూడా ఇలా హోల్స్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఆ ఆవిరికి దోశని మగ్గనివ్వాలి. ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు. అలాగే మీరు దోశని రెండో వైపుకి ఫ్లిప్ చేయకూడదు. సో అప్పుడే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా దోశ అడుగున బాగా కాలి పైన పచ్చిదనం అంతా పోయి మంచిగా దోశ వేగిన తర్వాత ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. దోశ ఒకసారి వేసిన తర్వాత పెనం అనేది హీట్ అనేది తగ్గుతుంది కదా, సో అందుకని కొద్దిసేపు పెనాన్ని హీట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక దోశను వేయండి. పెనం హీట్ అవ్వకుండా మీరు దోశ వేసేస్తే దోశ మీద బబుల్స్ కానీ హోల్స్ కానీ రావండి. సో అందుకని పెనం హీట్ అయిన తర్వాత మాత్రమే దోశ వేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దోశని బాగా కాలనివ్వాలి. అంతేనండి, రవా అప్పం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. సో ఈ రవా అప్పంని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎన్ని తింటున్నామో లెక్క ఉండదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ ఇన్స్టెంట్ రవా అప్పంతో నేను చెప్పిన చట్నీని కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.